లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. ఇందుకు ఇవాళ నోటీసు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 103 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్టు సమాచారం. ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించేందుకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, ఒకవేళ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా ఉంటే మార్చి 9 తర్వాత జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 103 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్టు సమాచారం. ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించేందుకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, ఒకవేళ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా ఉంటే మార్చి 9 తర్వాత జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి.